రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పొగరుబోతు భార్య. రామాపురం అనే గ్రామంలో శ్రీనివాసరావు, పార్వతి అనే దంపతులు నివసించేవారు. శ్రీనివాసరావు గవర్నమెంట్ ఉద్యోగి కావడంతో ముందు చూపుతోనే కొన్ని స్థలాలు కొన్నాడు. అతని భార్య పేరు పార్వతి. పార్వతి ఇంటి పనులు చేస్తూ కాలక్షేపం చేసేది. వారికి 2 సంతానం. కూతురు పేరు అరుణ, కొడుకు పేరు కృష్ణ. కృష్ణ ఎంటెక్ చేసి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ సంపాదిస్తాడు. కూతురు అరుణ బీటెక్ వరకు చదువుకుంటుంది. అరుణ, బీటెక్ వరకు చదివావు కదా, ఇంకా పై చదువులేమైనా చదువుతావా? నాకంత ఇంట్రెస్ట్ లేదు నాన్నా. పోనీ ఏదైనా ఉద్యోగం చేస్తావా? లేదు నాన్నా. ఇలా ఒకరోజు శ్రీనివాసరావు, కృష్ణ, నీకు ఉద్యోగం వచ్చింది కదరా, మేము నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. నాన్నగారు, చెల్లికి పెళ్లి చేయకుండా నాకు పెళ్లి చేయడమేంటి? రేపు నేను పెళ్లి చేసుకుంటే వచ్చే అమ్మాయితో మా చెల్లెలకి ఇంకా పెళ్లి కాలేదు, నాకు బరువు బాధ్యతలు ఉన్నాయని చెబితే బాగుండదు కదా నాన్నా. ముందు చెల్లికి పెళ్లి కానివ్వండి. అప్పుడు శ్రీనివాసరావు పంతులు గారి ఇంటికి వెళ్తాడు. నమస్కారం అండి పంతులు గారు. నమస్కారం, చెప్పండి శ్రీనివాసరావు గారు. పంతులు గారు, మా అమ్మాయి బీటెక్ వరకు చదువుకుందండి, ఒక మంచి సంబంధం చూడండి అంటూ అమ్మాయి వివరాలు, ఫోటో పంతులు గారికి ఇస్తాడు. శ్రీనివాసరావు గారు, నేను ఒక మంచి సంబంధం చూశాగా మీకు కబురు చేస్తాను. ఈ విధముగా జరుగుతుండగా పంతులు గారు పెళ్లి సంబంధం తీసుకొని శ్రీనివాసరావు ఇంటికి వస్తాడు. శ్రీనివాసరావు గారు, ఈయన పేరు రామారావు, ఆయన ధర్మపత్ని సులోచన గారు. వీరిద్దరూ తమ ఊర్లో ఉన్న పొలాలను చూసుకుంటారు. వీరికి 2 సంతానం. కూతురు అమెరికాలోనే స్థిరపడిపోయింది. కొడుకు పేరు కిషోర్. కిషోర్ ఉన్నత చదువులు అమెరికాలోనే పూర్తి చేశాడు. ప్రస్తుతం కిషోర్ సాఫ్ట్వేర్ కంపెనీకి ఎండి. కిషోర్ అరుణను చూసి ఇష్టపడతాడు. చూడండి, నేను మీ అమ్మాయితో కాసేపు మాట్లాడాలి. అలాగే బాబు. అప్పుడు అరుణ కిషోర్ను తీసుకొని తమ ఇంటి వెనుక ఉన్న ల్యాండ్లోకి తీసుకెళ్తుంది. అరుణ గారు, మీరు నాకు మొదటి చూపులోనే నచ్చారు. నేను మిమ్మల్ని అలా ఉండాలి, ఇలా ఉండాలి అని అస్సలు ఆంక్షలు పెట్టను. మీరు జాబు చేయాలనుకుంటే చెయ్యొచ్చు. కాకపోతే నువ్వు జాబు చేస్తే ఒకరి టైమింగ్స్ ఒకరికి సెట్ అవ్వకపోవచ్చు. అందువల్ల మన ఇద్దరి మధ్య గొడవలు రావచ్చు. అందుకని నువ్వు జాబ్ చేయకపోవడమే మంచిదని నా అభిప్రాయం. నాకు సొంత ఇల్లు ఉన్నది. నా చెల్లె బావ అమెరికాలో స్థిరపడిపోయారు. ఇక మా అమ్మా నాన్న అంటారా, ఊళ్ళోనే ఉంటారు. వాళ్ళు మన వద్దకి రావడం చాలా తక్కువ. నాకు లైఫ్ మీద, వైఫ్ మీద బోలెడన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నాతో లైఫ్ లాంగ్ కలిసుండే అమ్మాయి కావాలి నాకు. కానీ కట్నం అవసరం లేదండి. మీకు ఇష్టమైతే చెప్పండి. అప్పుడు అరుణ మౌనంగా ఉంటుంది. అరుణ, కిషోర్ హాల్లోకి వస్తారు. అమ్మా, నీకు మా అబ్బాయి నచ్చాడా? అరుణ సిగ్గుపడుతుంది. బావగారు, అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు కదా, ఇక పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం. అలాగేనండి పంతులు గారు, అమ్మాయి అబ్బాయి జాతకం చూసి పెళ్లికి మంచి ముహూర్తం పెట్టండి. అప్పుడు పంతులు గారు అమ్మాయి అబ్బాయి జాతకం చూసి, చూడండమ్మా, అబ్బాయి జాతకంలోనూ అమ్మాయి జాతకంలోనూ ఎటువంటి దోషము లేదు. వచ్చే నెల 8వ తారీఖున దివ్యమైన ముహూర్తం ఉంది. ఈ విధముగా జరుగుతుండగా అరుణ కిషోర్తో ఫోన్లో మాట్లాడుతుంది. అది చూసిన కృష్ణ, అన్నయ్య, బావగారు జీవితం గురించి ఎన్నో కలలు కంటున్నారు. అరుణ, నువ్వు అలాంటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకో. అతనికి నచ్చినట్లు ప్రవర్తించు. అతని మనసు బాధ పెట్టకు. అనవసరంగా కుక్కతోక వంకర్లాంటి వేషాలు వేయకు. నీకు ఆ వేషాలు వేయడం అలవాటే కాబట్టి ముందే చెబుతున్నాను. అదేంటన్నయ్య అలా అంటున్నావు? అవునమ్మా, అందరూ ఒకలా ఉండరు. జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలన్నా లేదా నాశనం చేసుకోవాలన్నా అది మన చేతుల్లోనే ఉంటుంది. ఇలా అరుణ, కిషోర్ల పెళ్లి జరుగుతుంది. వారి సంసారం ఎంతో అన్యోన్యంగా కొనసాగుతుంది. 1 సంవత్సరం గడిచాక అరుణ గర్భవతి అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న కిషోర్ చాలా సంతోషిస్తాడు. మరునాడు ఉదయం అరుణ తన బట్టలు సర్దుకొని పుట్టింటికి వెళ్ళాలని అనుకుంటుంది. ఏవండి, నేను మా పుట్టింటికి వెళ్ళాలనుకుంటున్నాను. అదేంటరుణ, ఇప్పుడు నీకు 3వ నెలనే కదా, అంతలా వెళ్ళాలనిపిస్తే 9 నెలలు వచ్చాక వెళ్దువులే. లేదంటే మీ అమ్మా నాన్నలనే ఇక్కడికి రమ్మంటాను.
నిన్ను కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పిస్తాను. ఇప్పుడు ఈ సోదంతా అవసరమా? నేను వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్తాను. నువ్వు ఊరెళ్ళిపోతే ఇక్కడ నేను ఒంటరినైపోతాను. నువ్విక్కడే ఉంటే నేను ఆఫీసు నుంచి వచ్చాక ఇద్దరం సరదాగా కాసేపు మాట్లాడుకోవచ్చు. నాకు కొంచెం మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది. నన్ను పెళ్లి చేసుకోకముందు నువ్వు ఒక్కడివే ఉండేవాడివి కదా. మీరింకా ఏమీ మాట్లాడకండి. పదండి, నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. కిషోర్ ఇక చేసేదేమీ లేక అరుణను తీసుకొని శ్రీనివాసరావు ఇంటికి బయలుదేరుతాడు. రామ్మా, అల్లుడు గారు రండి. బావగారు కులాసయ్యేనండి. కులాసయ్యనండి. అల్లుడు గారు, మీ అమ్మా నాన్న బాగున్నారా? పర్వాలేదండి. అప్పుడు అరుణ తన తల్లితో, అమ్మా, నా ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. పెళ్లి చేసుకొని వెళ్ళినప్పటి నుండి ఒక్కరోజు కూడా కడుపు నిండా తిన్నది లేదు, కంటి నిండా నిద్ర పోయింది లేదు. అసలు మనశ్శాంతే లేదు. అమ్మా, మళ్ళీ ఈరోజు మిమ్మల్ని చూశాక గుండె నిండిపోయింది తెలుసా? అప్పుడు కిషోర్ అరుణ వైపు కోపంగా చూస్తాడు. అదేంటి అరుణ, బావగారు నిన్ను సరిగా చూసుకోవడం లేదా? అదేం లేదన్నయ్యా. ఎంతైనా పుట్టింట్లో ఉన్నంత సంతోషంగా మెట్టినింట్లో ఉండగలమా? అయినా ఇప్పుడే ఎందుకు వచ్చావు? డెలివరీ టైం వరకు అమ్మా నాన్నలే అక్కడికి వచ్చేవారు కదా. బావగారు, మా చెల్లెలికి మీరైనా సర్ది చెప్పొచ్చుగా. కృష్ణ, నేను వద్దని అన్నాను, కానీ మీ చెల్లెలు పుట్టింటికి వెళ్తానని నన్ను బలవంతంగా ఒప్పించి తీసుకొని వచ్చింది. బావగారు, మీరు కూడా ఇక్కడే కొన్నాళ్ల పాటు ఉండండి. అది కాదురా, బావగారికి అక్కడ ఎన్నో పనులుంటాయి. ఇక్కడ ఉండటం కుదరదు. కృష్ణ, నాకు కొంచెం అర్జెంటు పని ఉంది, నేను వస్తాను అని చెప్పి కిషోర్ అక్కడి నుండి వెళ్తాడు. ఈ విధముగా జరుగుతుండగా కిషోర్ అరుణకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అరుణ ఫోన్ లిఫ్ట్ చేయదు. మరునాడు ఉదయం కిషోర్ తన మామగారైన శ్రీనివాసరావుకి ఫోన్ చేస్తాడు. మామగారు, ఒక్కసారి అరుణకు ఫోన్ ఇవ్వండి. అప్పుడు అరుణ ఫోన్ తీసుకొని, అరుణ, ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయడం లేదు. పక్కింట్లో మా ఫ్రెండ్ వాళ్ళింటికి వెళ్ళాను. అయినా పొద్దస్తమానం మీతో మాట్లాడుతూ ఉండాలా? మాట్లాడడానికి ఏముంటుంది? అదేంటరుణ అలా అంటావు? మొన్నటి వరకు మనం ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుకునేవాళ్ళం. అది అప్పటి విషయం. ఇప్పుడు నేను గర్భవతిని. అదే అరుణ, నువ్వు సమయానికి భోజనం చేసి మందులు వేసుకుంటున్నావా లేదా అని తెలుసుకుందామని ఫోన్ చేశాను. నేను మా అమ్మానాన్నల వద్దనే ఉన్నాను కదా. అమ్మానాన్నల కంటే మీరు నన్ను బాగా చూసుకుంటారా? సరే, ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడు కిషోర్, మొన్నటి వరకు నాతో ఎంతో ప్రేమగా ఉండే అరుణ ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటాడు. ఒకరోజు కిషోర్ తన భార్యకు కొత్త బట్టలు, స్వీట్స్ తీసుకొని తన మామ శ్రీనివాసరావు ఇంటికి వెళ్తాడు. అరుణ, నీకో సర్ప్రైజ్. ఏంటది? నీకు కొత్త బట్టలు, స్వీట్స్ తీసుకొచ్చాను. మా మమ్మీ డాడీ నాకు ఏది కావాలంటే అది కొనిపెడతారు. అయినా నువ్వు తీసుకొచ్చిన డ్రెస్ మోడల్స్ నాకు నచ్చవు. నిజమే అరుణ, నాది రాంగ్ సెలక్షన్ అని ఇప్పుడే తెలుస్తుంది. అల్లుడు గారు, భోంచేసి వెళ్ళండి. లేదండి మామయ్య గారు, నాకు కొంచెం అర్జెంటు పని ఉంది, నేను వెళ్తాను అని కిషోర్ అక్కడ నుండి వెళ్తాడు. ఇలా కొన్ని నెలలు గడిచాక అరుణ పండంటి మగబిడ్డకి జన్మనిస్తుంది. అప్పుడు కృష్ణ కిషోర్కు ఫోన్ చేస్తాడు. కంగ్రాట్స్ బావగారు, మీకు బాబు పుట్టాడు. అవునా అంటూ కిషోర్ చాలా సంతోషిస్తాడు. కృష్ణ, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. కిషోర్ శ్రీనివాసరావు ఇంటికి వెళ్తాడు. తన బాబును చూసి చాలా సంతోషిస్తాడు. బాబుకు ఆకాష్ అని నామకరణం చేస్తారు. అరుణ మాత్రం తనకు ఆడపిల్ల పుడితేనే బాగుండు అనుకుంటుంది. అదేంటరుణ అలా ఉన్నావు? మనకు బాబు పుట్టాడన్న సంతోషమే నీ మొహంలో కనబడడం లేదు. నాకు పాప పుట్టాలనుకున్నాను. బాధపడకు అరుణ, మనకు నెక్స్ట్ టైం ఖచ్చితంగా పాపనే పుడుతుంది. వారం రోజులు గడిచాక అరుణ, బాబును తీసుకొని మన ఇంటికి వెళ్దాం. ఎక్కడికి వచ్చేది? ఇంతకుముందు పిల్లల్ని పెంచడం నాకు అలవాటా ఏంటి? నేను పిల్లల్ని పెంచడం, ఫీడింగ్ ఇవ్వడం నేర్చుకోవద్దా? అరుణ, మన ఇంటికి వెళ్ళాక మన అబ్బాయిని చూసుకోవడానికి ఒక పెద్ద ఆవిడను పెడతాను. ఆవిడ బాబును చూసుకుంటుంది. ఇప్పటికే మన ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. నువ్విక్కడికి వచ్చి 9 నెలలవుతుంది. మీరెన్నైనా చెప్పండి, నేను 6 నెలల వరకు ఇక్కడే ఉంటాను. ఇక మీరు వెళ్ళండి అని కోపంతో అంటుంది. కిషోర్ తన ఇంటికి బయలుదేరుతాడు. తర్వాత జరిగే పరిణామాల గురించి తర్వాయి భాగంలో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.